హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్ అండ్ జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. ఈరోజు మనము నార్త్ ఇండియాలో ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్లో భాగంగా ఉన్నటువంటి ఒక ఫేమస్ యూనివర్సిటీ అండి. దీంట్లో అడ్మిషన్ కోసం నార్త్ ఇండియన్స్ బాగా తహతహలాడుతూ ఉంటారు. ఎట్లా అంటే ఇసుకేస్తే రాలని జనం, రద్దీ యూనివర్సిటీ లైక్ ఎస్ఆర్ఎం లెక్క, మనకి మల్లారెడ్డి లెక్క జనాల్లో అయితే మాత్రం బాగా ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట యూనివర్సిటీలో. నేను వెళ్ళి చూశాను, విపరీతంగా జనం. మన హోలీ రోజు వెళ్ళాను యూనివర్సిటీకి. వెళ్తే అబ్బా, ఒకనాటి సందడి అంటే సందడి కాదు, నార్త్ వాళ్ళు గోల గాల ఉంది ఇక్కడ. 95% 90% నార్త్ వాళ్ళు అండి, రిమైనింగ్ 10% అంతా ఫారినర్స్ కానీ వీళ్ళంతా ఉన్నారు. బట్ బాగా వాళ్ళకి క్రేజీ, గల్గోటియాస్ కావాలి, గల్గోటియాస్ కావాలని చెప్పేసి. ఇప్పుడు మన దగ్గర మనం విట్టని ఎట్ట పరిగెత్తుకుంటూ పోతామో, వీళ్ళు కూడా గల్గోటియాస్ మీద అంత ప్రేమ వీళ్ళకి. 3 లక్షల రూపాయలు ఫీజు ఇది సంవత్సరానికి, కానీ తెగెళ్తారండి. ఇది గ్రేటర్ నోయిడాలో ఉంది. ఇది కూడా గవర్నమెంట్ ప్రొవైడెడ్ మెట్రో స్టేషన్, నాలెడ్జ్ పార్క్ 2 2011లో ఎస్టాబ్లిష్ అవ్వబడింది. చూస్తున్నారు కదా, 52 ఎకరాల విస్తీర్ణంలో ఈ యూనివర్సిటీ అనేది ఉంది. దీన్ని కూడా ధన్కవర్ రైల్వే స్టేషన్ దగ్గర ఉంది. నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఉంది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి కూడా మనకి 1.5 అవర్ పడుతుంది అంతే. గ్రేటర్ నోయిడా షాపింగ్ ఏరియా. 28+ కంట్రీస్ నుంచి ఇక్కడ పిల్లలు ఉన్నారు. ఈ రెండింటిలో కూడా ఫారినర్స్ విపరీతం. చూస్తున్నారు కదా, ఆఫ్రికన్స్ మొత్తం ఎక్కువ ఇక్కడ చదువుతూ ఉంటారు. సో గల్గోటియా యూనివర్సిటీ గ్రేటర్ నోయిడా 91st మేనేజ్మెంట్ కేటగిరీలో వచ్చింది. వీళ్ళకి NIRF ర్యాంకింగ్ 52nd ఇన్ ద ఫార్మసీ కేటగిరీలో వచ్చింది. యూనివర్సిటీ 150 to 200 బ్యాండ్ విడ్త్లో మనకి NIRF ర్యాంకింగ్ యూనివర్సిటీ కేటగిరీలో, ఇంజనీరింగ్ కేటగిరీలో కూడా ఉంది. న్యాక్ A+ గ్రేడ్ ఉందండి. దీని యొక్క స్కోర్ వచ్చేసి 3.37 out of 4. సో వీళ్ళ ఇంటేక్ వచ్చేసి AML డేటా సైన్స్లో 60. అదేవిధంగా AML అంటే ఇంటేక్ ఎక్కువ లేదు, కానీ ఉన్న దాంట్లోనే నెంబర్ ఆఫ్ కోర్సెస్ పెట్టుకున్నారు వీళ్ళు. కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, హిందీ కూడా ఉందండి. చూడండి వీళ్ళ ఇది ఎట్లా ఉంది, నేను ఏడా చూడలేదు దీన్ని. CSC 180 ఉంది. సో డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి. డిఫరెంట్ అన్ని బ్రాంచెస్ పెట్టుకున్నాడు. ఫీజు ఏమో 1,49,000 ఒక సెమిస్టర్కి ఫీజు పెట్టుకున్నాడు. సో అన్నిట్లో ఈక్వల్ ఫీజు, ఎందుకంటే వీళ్ళ దగ్గర సీట్ అనేది కొంచెం టఫ్గా ఉంటుంది, దొరుకుతుంది. యావరేజ్ ప్యాకేజ్ అంటే 5.4 lakhs అంటే ఈక్వల్, అంటే ఇది మళ్ళీ CMR టైప్ అన్నట్టు. హైయెస్ట్ ప్యాకేజ్ మాత్రం 1,50,00,000 చూపించండు, మన నారాయణ శ్రీ చైతన్య వాళ్ళు చూపించినట్టు. క్యాంపస్ అయితే భలే ఉందండి, సుందరంగా ఉంది. ఎవరైతే మనకి దీంట్లో ఎవరు మన తెలుగు వాళ్ళు చేరుతారంటే, అబ్బా నాకు తెలుగు గడ్డ బోర్ కొట్టేసింది, నేను నార్త్ ఇండియన్స్తో కలిసి చదువుకుంటాను, నాకు తెలుగు పిల్లలతో వద్దు, నేను విట్టు SRM బోను అనుకునే బ్యాచ్ ఎవరైతే ఉంటారో, ఇది పూర్తిగా నార్త్ ఇండియన్ ఫ్లేవర్ కావాలన్న వాళ్ళు గల్గోటియాస్ యూనివర్సిటీని మీరు తీసుకోవచ్చు. సో ఇది కూడా మన ట్రిప్లో భాగంగా చూపించడం జరుగుతుంది. ఏంటంటే అండి, మాకు నెంబర్ ఆఫ్ మీరు కాలేజ్ చూసి మీరు సాటిస్ఫై అయితే, మీరు ఏదో ఒక కాలేజ్, మీకు నచ్చిన కాలేజ్ చూస్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఒక 2-3 కాలేజ్ సెలెక్ట్ చేసుకొని ఏది బెస్ట్ అంటే నేను కూడా చెప్తాను, అట్లేం లేదు. ఇంటర్నల్గా మాకు కొంత ఇది ఉంటుంది కాబట్టి, మరో చెత్త యూనివర్సిటీస్ చేయను, చూపించను. అది ఫస్ట్ పాయింట్. లాస్ట్ పాయింట్, ఇవి ఉన్నాయన్నిటి కూడా క్రేజియస్ట్ యూనివర్సిటీస్, పెద్ద యూనివర్సిటీస్ చూస్తాం. అందులో మీ కంటికి ఏది నచ్చితే మీరు దాన్ని సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు. కొంచెం కాస్ట్లీ ఇది. ఇప్పుడు మనకి రామాపురం క్యాంపస్, చెన్నై SRM రామాపురం క్యాంపస్, ఆ టైప్లో కూడా 3 లక్షల రూపాయలు దీంట్లో ఫీజు ఉంది. సో ఇలాంటి వినూత్నమైనటువంటి నెక్స్ట్ చెన్నై యూనివర్సిటీస్ కానీ, కోయంబత్తూర్ యూనివర్సిటీ కానీ, బెంగళూరు యూనివర్సిటీస్ అన్ని సమాచారం కూడా మనకి ఈ ఛానల్లో ఉంటుంది. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో సంబంధించినటువంటి, ఇక్కడ లోకల్ కాలేజెస్ సంబంధించినటువంటి డొనేషన్స్ సంబంధించినటువంటి సమాచారం కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియోస్ అన్నీ మీరు చూడాలన్నట్లయితే సంపూర్ణంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బై.